హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కావ్య నూకల ఛానల్. మీరు ఇక్కడ చూస్తుంది చిట్టి చిట్టి బోండాలు. కాకపోతే వీటిని మా దగ్గర పునుగులు అంటారు. అంటే మీ సైడ్ ఏమంటారో ఒకసారి కమెంట్ చేయండి. చాలా బాగున్నాయి. అక్కడ టమాటా చట్నీ విత్ పల్లీల చట్నీ కాంబినేషన్ అదిరిపోయింది. ఒకవేళ మీకు కమెంట్ చేయండి. సో ఆ రోజు అంటే నెక్స్ట్ డే మేము టూర్కి వెళ్తామనగా ఫుడ్ చేసుకొని తినడానికి చాలా బద్ధకం వేసింది. అందుకే ఆ రోజు మేము బయటికి వెళ్ళి పునుగులు తిన్నాము. దానితో పాటు ఒక థమ్స్అప్ కానీ తీసుకున్నాము. మీరు చెప్పండి, మీకు థమ్స్అప్పా అండ్ నెక్స్ట్ స్ప్రైట్ ఆర్ మజా ఇందులో ఏది ఇష్టంగా ఎక్కువగా తాగుతూ ఉంటారు? ఈ సమ్మర్లో ఎక్కువగా కూల్ డ్రింక్స్ ఏమీ తాగకండి. నేను కానీ అవాయిడ్ చేస్తాను. ఇక్కడ చాలాసేపు కూర్చొని టూర్కి ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ఏ ప్లేసెస్ చూడాలి అండ్ ఏ ప్లేసెస్కి ఎంత మనీ అవుతుంది అనేది డిస్కస్ చేసుకున్నాము. అండ్ అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. అంటే జస్ట్ లైక్ పకోడీ, మిర్చి బజ్జీ, గారెలు అన్నీ ఉన్నాయి. బట్ మేము మాత్రం ఓన్లీ ఇవి మాత్రమే తిన్నాము. ఈ అంకుల్ కానీ చాలా బాగా చేస్తాడు. చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ మంచి ఆయిల్ కానీ యూస్ చేస్తాడు. సో కాబట్టి కొంచెం భయం లేకుండా తిన్నాం మేము. అండ్ నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కానీ తిని చాలా బాగున్నాయని చెప్పారు. వాళ్ళకి కానీ ఈ పునుగులు అంటే చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ ఇది డే ఫస్ట్ టూర్ అండి. అంటే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిన తర్వాత దాని ఫ్రంట్ ఒక టిఫిన్ సెంటర్ అనేది ఉంది. అక్కడ తీసుకున్నాము. నేను దోశ అండ్ వడ తిన్నాను. మా ఫ్రెండ్స్ ఏమో కొంతమంది ఇడ్లీ అండ్ హెల్త్ కాన్షియస్ వాళ్ళకి చాలా ఎక్కువగా, అందుకే వాళ్ళు ఇడ్లీ ప్రిఫర్ చేశారు. నేను మాత్రం దోశ తీసుకున్నాను. చాలా బాగుందండి. నేను ఎప్పుడు ఇలాంటి దోశ మాత్రం తినలేదు. చట్నీ కానీ చాలా బాగా కుదిరింది. అండ్ నెక్స్ట్ మీరు చెప్పండి, మీకు ఇంట్లో ఉండే ఫుడ్, హోమ్ ఫుడ్ అంటే ఇష్టమా, బయట స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టమా? నేను రెండు ఎక్కువగా తింటాను. బట్ ఇడ్లీ మాత్రం ఇంట్లో తప్పించి ఎక్కడ ప్రిఫర్ చేయను. బయటికి వెళ్తే వేరే ఫుడ్ తీసుకుంటాను కానీ ఇడ్లీ అస్సలు తినను. ఎందుకో అసలు ఇడ్లీ తినాలనిపించదు బయట. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ వాళ్ళేమో దోశ ప్రిఫర్ చేశారు. కొంతమంది ఇడ్లీ తిన్నారు. అండ్ ఇక్కడ టీతో ఎండ్ చేసాము. టీ కానీ చాలా బాగుంది. అండ్ చిన్న స్ట్రీట్ షాప్ అయినా కానీ ఫుడ్ మాత్రం చాలా హైజీనిక్గా, క్వాలిటీగా చాలా బాగుంది. ఇది డే 2 అండి. అంటే డే 2 మార్నింగ్ టైంలో టిఫిన్ తిన్నాము. యాక్చువల్గా మేము ఫస్ట్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. సో ఏమీ తినకుండా వెళ్ళాము. అండ్ నెక్స్ట్ ఆ టెంపుల్ దర్శనం అయిపోయాక 11కి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక టిఫిన్ సెంటర్ చూసి అందులోకి వెళ్ళాము. అండ్ ఇక్కడ కొంతమంది ఏమో ఇడ్లీ ప్రిఫర్ చేశారు. అండ్ నేను మాత్రం వడ అండ్ బోండా తీసుకున్నాను. అసలు టిఫిన్ చాలా బాగుంది. చాలా హైజీనిక్గా కానీ ఉంది. నాకు మాత్రం టేస్ట్ వైజ్ చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు హోటల్కి వెళ్తే, ఆ టిఫిన్ సెంటర్స్కి వెళ్తే ఏం ప్రిఫర్ చేస్తారు?